రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాల్లో గెలుపొందే విధంగా ముందుకు సాగాలని, గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా చూడాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పోగుల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 2024 మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడంతో సహకరించిన వారందరికీ సందర్భంగా వారు సెల్యూట్ చేశారు. మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డిలు హాజరయ్యారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మందారెడ్డిలు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థి గెలిపించే విధంగా కృషి చేయాలని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎంపీ దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు ముందుకు పోవాలని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు రాచర్ల అశోక్ కుమార్, మల్లారెడ్డి, చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు రాజు, మండల ప్రధాన కార్యదర్శి దశరథం, మహిళా మోర్చా మండల అధ్యక్షులు మంజుల, బీజేవైఎం మండల అధ్యక్షులు మహేష్, బీజేపీ సీనియర్ నాయకులు శాలిపేట మాజీ సర్పంచ్ మూర్తి పెద్దులు, వివిధ గ్రామాల శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. జనతా పార్టీ ఎప్పుడు కానీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చేయబోయేదే చెప్తుంది. ఏది కల్లిపోలి మాట కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి చేసేదానికి కొంత ఉంది. భారతీయ జనతా పార్టీ 370 ఆర్టికల్ తీసేస్తాం, ట్రిపుల్ తలాక్ తీసేస్తాం, చెప్పలేదు. రామ మందిర నిర్మాణం కట్టి తీస్తామని చెప్పారు. 1990లో మనం పుట్టపుట్ట ఉన్నప్పుడు అద్వానీ వాజ్పేయి గారిని రథయాత్రలు తీసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు రామ మందిర నిర్మాణం జరిగిందా జరగలేదు? చెప్పిందే చేసినామా ఇంకోటి చేసినామా? చేయలేం కదా. 370 ఆర్టికల్ తీసేసినామా తీసేయలేమా? ట్రిపుల్ తలాక్ తీసేసినామా తీసేయలేము. అంటే ఇదే విధంగా కూర్చుని చర్చించుకొని దేశానికి ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని బాధ్యతారహితంగా భుజాల మీద ఎత్తుకున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ సాధ్యం చేసేంత వరకు సకల విధాలుగా ప్రయత్నం చేసినటువంటి ఒక పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ. ఈ దేశం కోసం దేహాన్ని అంకితం చేసినటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం అధికారంలో రూల్ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ మన ప్రాంతంలో అధికారం చూడలేదు. ఎప్పుడో ఇక్కడ రామాయణపేట నుండి వాసిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు చేసినప్పుడు మనం చిన్న ముందు నాకైతే వచ్చిన తర్వాత ఒకసారి టైగర్ నరేంద్ర గారు వచ్చింది. అప్పుడు కూడా మనం కొన్ని పనులు తీసుకుంటాం. కానీ ఇప్పుడు మనం లేదా అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నామంటే దాని అర్థం ఏంటి? మనం గ్రామాలలో ఉన్నటువంటి ఒక సమస్యలను ఐడెంటిఫై చేయాలి. దానికోసమే మండల కార్యవర్గ సమావేశంలో మన గ్రామాలలో ఏం సమస్యలు ఉన్నాయి. బట్ మనం అధికారంలో ఉన్నాం, మన పార్లమెంట్ సీట్ గెలుచుకున్నాం. ఇక్కడ పార్లమెంట్ నిధులతోటి కూడా మన గ్రామాలలో ఉన్నటువంటి ఒక సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు. ఆఫీసర్లతో పని తీసుకోవచ్చు, ప్రజలకు ఏదైనా పని పట్టదు. కావున దానికోసం మనం కూర్చోండి చర్చించుకోవాలి. ఈ గ్రామంలో ఏం సమస్య ఉన్నది, ఏ రోడ్డు సమస్య ఉన్నది, లేకపోతే ఏదైనా చెరువు సమస్య ఉన్నది, ఒక అడవిలకు రోడ్డు లేనటువంటి ఒక ఇబ్బందులైనటువంటి ఒక సమస్యలు ఉన్నాయి. పలానా వాటికి ఇబ్బంది అవుతున్నది, లేదంటే పలానా వ్యక్తులకు ఇబ్బంది అవుతున్నది. గ్రామాలలో మౌలిక సదుపాయాలకు ఏవటికన్నా ఇబ్బంది అయితే మనం వాటిని తీర్చగలిగేటటువంటి యొక్క శక్తిలో ఈరోజు అధికారంలో ఉంది. ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చిన కాడికి ఇచ్చిన. ఈ రాష్ట్రంలో 8 గెలిచినాం, ఇంకా ఎక్కువ గెలవాల్సింది ఏదో కొన్ని కారణాల చేత ఓడిపోయింది. కానీ పార్లమెంట్లో ఈ రాష్ట్రంలో 8 సీట్లు గెలిచినాం. ఆషామాషి కాదు, ఎందుకంటే 4 నుండి ఒకేసారి 8 సీట్లు గెలిచినాం. భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుండే పైకి వస్తున్నది, ఒకేసారి అధికారంలో కాదు. కావున మనం 8 సీట్లు గెలుచుకున్నాం. కావున ఈరోజు ఈ రాష్ట్రంలో మనమే మెజార్టీ ఓట్లు సాధించమని మనం అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ అసెంబ్లీలో గెలిచినప్పటికీ గిట్ట పార్లమెంట్ స్థాయికి వచ్చేసరికి 8 సీట్లకే పరిమితమైంది. మనం అసెంబ్లీ స్థాయిలో తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ గిట్ట పార్లమెంట్కి వచ్చే వరకు మనం ఓట్లు పెంచుకుంటాం. మీరు గ్రామాలలో ఉన్నటువంటి ఒక సమస్యను ఐడెంటిఫై చేసి మండల అధ్యక్షులకు మీరు ఒకవేళ సూచన చేసినట్టయితే 8 మంది ఎమ్మెల్యేలు తెలుసు కదా, ఇన్ఛార్జ్ ఒక ఇద్దరే ఉండి వాళ్ళు పోకుండా ఇంత వ్యవస్థ ప్రకారం మంచిది కాబట్టి మనం గెలవగలిగాం. సో ఇది కూడా డిస్ట్రిక్ట్ పార్టీ
లోకల్ మనం వెంటనే లోకల్ మనం గట్టి అయినప్పుడు డెఫినెట్లీ మనం నెక్స్ట్ 2028 ఎమ్మెల్యే గెలుస్తాం, అధికారం అవుతాం. ఇది మీరైతే కొంచెం రైట్ తీసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ నుంచి మేబీ 2-3 రోజులు అంటే 100 నెంబర్ స్టార్ట్ అయ్యింది మెంబర్షిప్. ఇప్పటికే మన మెంబర్షిప్ ప్రమాణంలో, కానీ అది చాలా ఖచ్చితంగా నా బాధ్యత, రాకపోతే నా బాధ్యత అని చెప్పేసి ఆ సబ్జెక్టులతో చాలా సీరియస్ తీసుకొని పనిచేయాలి. దట్ ఈస్ మెంబర్షిప్ మనకు చాలా ఇంపార్టెంట్. సంస్థ పెద్దలు మనంత పెద్దలు చెప్పుకుంటే కాదు, అది ఆ విషయం నమ్మరే సంస్థ తగ్గుతుంది. దయచేసి గట్టి తీసుకున్నాను. మన్ కీ బాత్ సీరియస్ తగ్గడం ఎందుకంటే 3 నెలలు జర ఆయన చేయాల్సిన దయచేసి అంట కాదు. మన్ కీ బాత్ అనేది చాలా మంచి కార్యక్రమం. ప్రధానమంత్రికి గంట సేపు కూర్చుని మాట్లాడడం వీలుంటుంది, కానీ మనం గంట చూడడానికి వీలుంది. దానివల్ల మనకు చాలా విషయాలు బయటకు వస్తాయి. అది ఇంకా ఎంతమంది చూపిస్తే అంత మంచి కార్యక్రమం. సో దానికి రక్షాబంధం కొంచెం ప్రమాణంగా చేయాలి. మన హిందూ పండుగ. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనందరం కలిసి ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు అటుగట్టి మనం రక్ష కట్టుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ విమోచనది ఇది రెగ్యులర్ జరిగే ప్రోగ్రామ్. మిగతా పార్టీస్ ఇంటర్నల్గా ప్రోగ్రామ్ తీసుకుంటే చేస్తూ ఉంటుంది, రెగ్యులర్ జరిగింది. అది కూడా చేయాలి. ప్రోగ్రామ్ ఉంటుంది, అది కూడా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ మెయిన్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. స్థానిక సంస్థలు వాళ్ళు ఎంత కావాలి, ఏమి కావాలి, ఎంత ఉంటుందో సక్సెస్ అనేది ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ కావాలి. మోస్ట్ ఆఫ్ 1.5 months ఉంటుండొచ్చు అని అంటాం. సో దాన్ని ప్రిపేర్ కాండి. ఎందుకంటే ఈ మండల ముగ్గురు అందరూ ఉన్నాడు, మళ్ళా ఉన్నాడు, మంచి మంచి సీనియర్ నాయకులు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ గైడెన్స్ డెఫినెట్లీ ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎవరైనా సరే ఆ కార్యాలయానికి వెళ్ళి మీ పని చేయించుకునే హక్కు మీకు ఉన్నది. మనకు ఎట్లాంటి హక్కు అంటే అది మనకు మనిషికి ప్రాథమిక హక్కులు ఉంటాయా, అట్లాంటి హక్కులు కూడా ఇది కూడా అంతే హక్కు అనుకోండి భావించి మరి మీరు తీసుకోవాలి. మీరు తీసుకోపోయినప్పుడే నెక్స్ట్ అయితే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏవైతే జరుగుతాయో అక్కడ మనకు అనేది బలం అనేది పెరుగుతుంది. ఫలానా శంకర్ అక్కడ తీసుకొని ఈ పని చేయించుకొచ్చిండు, ఫలానా రాజుకి తీసుకొని మండలాభిగా నా పని చేయించిండు, ఫలానా రమేష్ దగ్గర ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో పని ఉంటే పోయి తీసుకుపోయి చేయించిండు అనే భావన ప్రజల్లో ఎప్పుడైతే కలుగుతుందో ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎంత పంచినా కూడా ఏమైంది బీఆర్ఎస్ క్యాండిడేట్ 280 కోట్లు పంచారని వాళ్ళ వర్గాలే చెప్పినాయి. మరి ₹1 ఒక ఓటర్ పంచకుండా ప్రతి ఇంటికి 4-5 సార్లు తిరిగి మనం గెలిచినామా గెలవలేదా? ఇప్పుడు అది పార్లమెంట్ పరిధిలో మొత్తంగా జరిగినప్పుడు రేపు ఊర్లను, నీ వార్డులను, నీ మండలను అదే జరుగుతుంది. ఇంకా కొత్త జరుగుతుందా? జరగదు కదా. ఇప్పుడు ఉదాహరణ శంకర ఖర్చు పెట్టాలని పబ్లిక్ మొత్తం టాక్ 2 కోట్లు ఖర్చు పెట్టే దమ్ము కానీ ఒక ఉన్నదా? కానీ ప్రజలకు అండగా నిలబడ్డప్పుడు, ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడు, ప్రజలు బాధలో ఉన్న హోదాలు చేసినప్పుడు ఎప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తావో వాడు పైసలు ఇచ్చినా కూడా ఎడమ చేతితో తీసుకొని కుడి చేతితో నోటు మాత్రం నీకు పని చేసినప్పుడు ఇస్తారు. ఎప్పుడు పైసల కోసం దయచేసి ఆలోచించకూడదు. నా దగ్గర పైసలు లేవు, నేను ఎంత పోటీ చేయాలి. మొన్న రగన్న కూడా అదే చెప్పిండు, సంజయ్ అన్న గారు కూడా ప్రతి స్పీచ్లో అదే చెప్తాడు. పైసల కోసం దయచేసి ఆలోచించకూడదు. మీ దగ్గర రూపాయి లేకున్నా సరే కానీ మీకు ఏ నామినేషన్ అనేది మాత్రం పైసలు ఉండాలి. ప్రతి కుటుంబానికి ఏదో ఒక అవసరం ఉంటుంది. నీ వార్డు పరిధిలో, నీ గ్రామ పంచాయతీ పరిధిలో అరే పలానా కుటుంబంకి ఈ సమస్యతో సతమతం అవుతుంది, అక్కడ భూమత్యం సమస్య ఉండొచ్చు, వాళ్ళ ఇంటి ముందు మోర్ సమస్య ఉండొచ్చు, వాళ్ళ ఇంటి ముందు సీసీ రోడ్ సమస్య ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంకా భూములలో ఏమైనా రెవెన్యూ రికార్డులో ధరలు ఏదైనా సమస్య ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల కాలేజీలకు స్కూళ్ళకు సంబంధించిన సమస్య ఉండొచ్చు. ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏందో తెలుసుకోవాలి. ఒక రాజకీయ నాయకునిగా ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉందో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు పూర్తి తెలియకున్నా కూడా ఆ సమస్య ఏందో నీకు తెలవాలి. అప్పుడు మాత్రమే నువ్వు లీడర్ అవుతావు. ఎందుకు అంటే ఆ సమస్యను పరిష్కరించాలంటే సమస్య ఏందో నీకు తెలవాలి. ఆ సమస్య నువ్వు తెలుసుకున్న రోజు తప్పకుండా దాన్ని పరిష్కరించడానికి ఏ మార్గాలు ఉంటాయి అవన్నీ నువ్వు అన్వేషించుకుంటావు. ఇంట్లో పోతే పరిష్కారం అవుతుందా, ఎంపీ గారి దగ్గర పోతే పరిష్కారం అవుతుందా, ఎంఆర్ఓని మీరు రిక్వెస్ట్ చేసుకుని దండం పెడితే పరిష్కారం అవుతుందా, లేకపోతే కలెక్టర్ గారి దగ్గర పోతే పరిష్కారం అవుతుందా, ప్రజావాణిలో పోతే పరిష్కారం అవుతుందా, స్థానిక ఎమ్మెల్యే వేరే పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యే దగ్గర పోయినా కూడా పరిష్కారం అవుతుందా? అనేక మార్గాలు అన్వేషించి ఏ మార్గంలో అయితే పని అవుతుందో ఆ మార్గాన్ని ఎంచుకొని తప్పకుండా ప్రజల బాధ తీర్చాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే మనం తీరుస్తామో అప్పుడు మాత్రమే వాళ్ళు మనకు ఓటు చేస్తారు. ఇప్పుడు
ఇప్పుడు మొన్న రగన్నకి